కాగితాలు రాసి దోపుతున్నాడు. ఓ శనిగిన పేపర్ మొకపోడా, ఏం చేస్తున్నావు? లేదు లేదు, చేతులు కాలిగా లేవు, తర్వాత రాపో. నేనేమన్నా అడుక్కునేటందుకు వచ్చిన్నా? చేతులు కాలిగా లేవు పొమ్మన్నట్టు ఎల్లగొడుతున్నావు. నువ్వా అంజి? గొంతిని నువ్వన్నదే అనుకున్నా, ఓవర్ యాక్షన్ చేయకు. ఏం చేస్తున్నావో చెప్పు. కనిపిస్తలేదా? చిట్టీలు తయారు చేస్తున్నా. దేనికి? చీటీ పాట కోసమా? చీటీ పాట, చిట్టిని నవ్వంటే పాట కాదు. రేపు నాకు ఒక పరీక్ష ఉన్నది, దానికోసం ఈ చిట్టీలు. ఏం పరీక్ష? పోటీ పరీక్ష, గవర్నమెంట్ జాబ్ కోసం. వా, పరీక్షకు ప్రిపేర్ అయ్యేటోనివి పుస్తకాలు చదవాలి గాని ఇట్లా నాకలు కొట్టే చిట్టీలేంది? హలో, ఒక్క మార్కు మిస్ అయినా ర్యాంక్ మొత్తం ఉల్టా పల్టా అవుతుంది. ఎట్లా నాన్న చేసి జాబ్ కొట్టాలి ఈసారి. అందుకే ఈ ఉపాయం చేసి. ఓ బద్మాషోడా, కాపీ కొట్టుడు తప్పు కదా. ఈ తెలివేదో చదువు మీద పెడితే బాగుండేది కదా. హీరోయిన్ ఉన్నాక డ్యూయట్ సాంగ్ ఉండదా అన్నట్టు ఆ చదివే వచ్చిన తర్వాత ఇవన్నీ కథలు ఎందుకు చెప్పు. అయినా మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసినాం. వాళ్ళు ఉన్నాక ఇంకా మనకి ఏమున్నది? ఎన్ని నకలు కొట్టినా, ఎంత రాసుకున్నా ఎవ్వరు ఏమన్నారు. మంచి మార్కులు రావాలి, మంచిగా పాస్ కావాలంటే కొన్ని తప్పయి మరి. చిట్టీలు రాస్తున్నావు సరే, ఎగ్జామ్ లో ఏమేం క్వశ్చన్లు వస్తాయో నీకెట్లా తెలుసు? అది కూడా మా వాళ్ళే చెప్తారబ్బా. అయినా ఇల్లు అన్నాక పైపు లీకేజీలు, ఎగ్జామ్ అన్నాక పేపర్ లీకేజీలు చాలా కామన్ అమ్మా. కాదు, ఎగ్జామ్ సెంటర్లా చెక్ చేస్తారు కదా, అప్పుడు చిట్టీలు దొరికితే. ఇచ్చిదానా, మనం పైసలు ఇచ్చేది ఎందుకు? ఇన్విజిలేటర్లు, చెకింగ్ స్టాఫ్, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరినీ మేనేజ్ చేసినందుకే కదా. ముందా చిట్టీలు పడేస్తావా లేదా? అవునా, సరే. ఏమైంది? మీమ్స్ లో బుడ్డొడ్డు నవ్వినట్టు అట్లా నవ్వుతున్నావు? ఎందుకంటే నీ చిట్టీలు చెల్లయ్యని చెప్పేటందుకు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఇకపై అన్ని పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగకుండా, నకళ్ళు, మాస్ కాపీయింగ్లకు తావు లేకుండా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడాలని నిర్ణయించుకున్న యూపీఎస్సీ. ఒక్కటి ఎవరు ఎన్ని చేసినా లీకేజీ గ్యాంగ్ తెలివి చాలా పెద్దది. గుండిల్లో పెట్టుకున్న కెమెరాలు పట్టుకున్న ముక్కుల్లో కెమెరాలు పెట్టించి మరీ పంపుతారు. స్మగ్లర్ల కంటే డేంజర్ వాళ్ళు, నీకు తెలియదు. పిసోడా, ఇది వరకటి లెక్క కాదు. ఎగ్జామ్ సెంటర్లకు పోయే ముందే ముఖాలు గుర్తుపట్టే మిషన్లు, ఏలి ముద్రల మిషన్లు పెడతారట. వాటిని ఆధార్ నెంబర్ తోని లింకు చేస్తారట. అడ్మిట్ కార్డులా క్యూఆర్ కోడ్ పెట్టి స్కానింగ్ చేస్తారట. ఎన్ని చేసినా ఎట్నోట్లా బయట పడేస్తారు. బయట కాదు, దొరికితే బొక్కలేస్తారు నిన్ను. సెంటర్లలో పెట్టిన ఒక్కొక్క కెమెరా 24 మంది స్టూడెంట్లను కవర్ చేస్తుందట. ఇన్విజిలేటర్లను సపరేట్ కెమెరా కవర్ చేస్తుందట. ఎవరన్నా తల తిప్పి చూసినా కెమెరా రికార్డు చేసి ఆఫీసర్లను అలర్ట్ చేస్తుందట. ఇంత కఠినం చేస్తున్నారా? మరి నీలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసేటోళ్ళ అంతు చూడాలంటే ఇట్లనే చేయాలి కదా. అరే, ఇట్లా అయితే కాపీ కొట్టుడు కష్టం కదబ్బా. అందుకే మరి కష్టపడి చదువుకోమనేది. అప్పుడు ఈ భయాలు, దొంగ వ్యవహారాలేం ఉండయి కదా. ఆరాంసే పోయి పరీక్ష రాసి పాస్ కావచ్చు. అట్లా పాస్ అయ్యి కొలువు కొడితే అందులో ఒక కిక్ ఉంటది. ఇట్లా కాపీ కొడితే ఉన్నది తొక్క. ఏమైంది తీస్తున్నావు? పట్టుకవో. పొయ్యి దొరికినాక ఏడ్చుకుంటే ఫోన్ చేద్దావు గాని పో. పిచ్చంజి, మనకు సర్కారు కొలువు చేసే అంత సీన్ ఉన్నదా? ఏదో మా బుడ్డోడు షిట్టీలు ఆట ఎట్లా ఆడాలంటే అన్ని చూపిస్తున్నా గంటే. ఎగ్జామ్ పవర్ డ్రైవ్లు అన్ని నడవ. కానీ అవ్వ, ఈ మధ్యన పేపర్ లీకేజీలు ఎక్కువైనాయి బాగా. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ అయిందని ఒక దిక్కు దేశం అంతా లొల్లి నడుస్తుంటే, యూజీసీ నెట్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయిందని దాన్ని కూడా క్యాన్సిల్ చేసిండ్లు. ఇట్లాంటివి జరగొద్దనే యూపీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడాలని నిర్ణయం తీసుకున్నదట. మరిగా ఇప్పటికైనా ఈ లీకులు, నకళ్ళు ఆగుతాయేమో చూడాలి.